ఊరికి పేరు ఏమిటో తెలుసు, కాని ఆ పేరు కంటే ముందు ఓ అమ్మవారి పేరు ఉంటుంది. ఆమెకి జాతర, బలి, పూజలు అన్నీ అంకితమే. ఆమె ఊరికి కాపలదారి. ఆమె ఎవరో తెలుసా? ఈరోజు మనం తెలుసుకుందాం గ్రామదేవత అనే తల్లి కథను. ఒక ఊరు పచ్చని చెట్లతో, పచ్చటి పొలాలతో, ప్రశాంతంగా జీవించే మనుషులతో నిండిన గ్రామం. కాని ఆ గ్రామాన్ని కాపాడేది ఎవరో తెలుసా? అందరూ మరిచిపోయే ఒక విషయం ఉంది. ప్రతి గ్రామానికి ఒక రక్షకురాలు ఉంటారు. ఆమెనే గ్రామదేవత అంటారు. ఆమె పేరు వేర్వేరుగా ఉంటుంది. ఎవరిదైనా ఊరిలో పోలేరు అమ్మ, పెద్దమ్మ, ఎర్రమ్మ తల్లి, నాగమ్మ తల్లి, పెరిలమ్మ, పోతురాజు ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. పురాణాల ప్రకారం దేవతలందరూ సాక్షాత్తుగా ఒక్కో గ్రామానికి రక్షణగా రూపం దాలుస్తారు. ఆమె ఆ గ్రామాన్ని దుష్టశక్తులు, చెడు దృష్టుల నుండి గ్రామదేవత కాపాడుతుంది. పార్వతీదేవి త్యాగంతో వచ్చిన రూపాలే కొన్ని గ్రామదేవతలు. అనేక రూపాల్లో గ్రామాలలో అవతరించి ప్రజల కోసం నిత్యం నడిచే రక్షణ. పూర్వం ఒక్కసారి ఒక గ్రామంలో ఎప్పటికప్పుడు జ్వరం, వ్యాధులు రావడం మొదలయ్యింది. రాజు నిద్రలో అమ్మవారి దర్శనం పొందాడు. ఆమె చెప్పింది, ఈ గ్రామానికి నేనే కాపలాదారు, నన్ను పూజించండి, అప్పుడే మీకు రక్షణ. ఆ రోజు నుండి ఆ ఊరికి గ్రామదేవతగా ఆమెను పూజించడం ప్రారంభమైంది. ఆ ఊరికి అమ్మవారు పేరే గ్రామానికి గౌరవమైంది. ఇప్పటికీ ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేయడం, బలి ఇవ్వడం, జాతర చేయడం, తలనీలాలు సమర్పించడం వంటి రీతుల్లో గ్రామ దేవతల పట్ల భక్తిని చూపుతారు. వాళ్ళ ఆశీసులతోనే మన గ్రామాలు శాంతంగా, ధర్మంగా, సంపదతో నిండి ఉంటాయి. ఈరోజు మీ ఊరికి కూడా ఒక రక్షకురాలు ఉంది. ఆమె పేరే మీ ఊరికి ఆత్మ. మీరు ఎప్పుడైనా మీ గ్రామదేవతకు కృతజ్ఞత చెప్పారా? ఒక్కసారి ఆలయాన్ని సందర్శించి, అమ్మా, మా ఊరిని మరియు నన్ను కాపాడుతున్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి. మీ జీవితంలో మార్పు చూస్తారు. అంతేకాదు, మీ ఊరు గ్రామదేవత ఎవరు కామెంట్ చేయండి. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.